మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొదలైనటువంటి ఎన్నికల సందడి ఇప్పటి నుంచే ఎన్నికలు మరికొన్ని రోజులు ఉన్న నేపథ్యంలో ఎన్నికల సందడి మొదలైనటువంటి కనిపిస్తూ ఉంది. మాటల తీరు కానీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని వీరు వెళ్తున్నటువంటి పంత కూడా పూర్తిగా మారిపోయింది. అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధిస్తే ఈ మధ్యనే దశాబ్ది ఉత్సవాల పేరుతో నిర్వహించినటువంటి పరిస్థితి అంటే చేసినటువంటి సంక్షేమం అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సాధించినటువంటి ప్రగతి సంక్షేమంపై పూర్తి స్థాయిలో జనాలకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క శాఖకు సంబంధించి వివరించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గడప గడపకు బీజేపీ అంటూ బీజేపీ ఎప్పటి నుంచో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడే చేరికలు రావడం ఒక మేనేతో దాన్ని కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దశాబ్ది ఉత్సవాలకు ధీటుగా దశాబ్ది దగా పేరుతో ప్రజలకు వెళ్లే ప్రయత్నం నిన్నటి నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రష్యా. ఇప్పుడు ఎన్నికలు మరో కొన్ని నెలలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి నిజామాబాద్ జిల్లా ఎన్నికల సందడి మొదలైంది చెప్పవచ్చు. ఇటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు వివిధ పద్ధతుల్లో ఇటు ప్రజలకు వద్దకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ దశాబ్దాల ఉత్సవాల పెడుతూ అంటే తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ 9 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో, ప్రభుత్వ ప్రజలకు సంబంధించిన ఎలాంటి సంక్షేమ కార్యక్రమం చేపట్టామని వివరిస్తూ రోజుకు ఒక శాఖ పరంగా కూడా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఈ శతాబ్ది ఉత్సవాల భాగంగా ఇటు ప్రజల కార్యకర్తలు ప్రజలతో మమేకమై ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తుంది. అయితే ఈ 20 రోజుల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాము, ప్రజలకు ఏ విధంగా ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇటు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నాము, అలాగే ఇటు రైతు కాదు రైతు బంధు కావచ్చు, అలాగే దళితులకు 3 ఎకరాలు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్రూమ్ కూడా కట్టిస్తున్నాం అంటూ, అలాగే పోడు భూముల విషయంలో కావచ్చు అనేక విషయంలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి నుండి మంత్రి స్థాయి నుండి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతిరోజు ఇటు వివిధ నియోజకవర్గంలో వివిధ మండలాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. అయితే దీనికి కౌంటర్ గా ఇటు ప్రతిపక్ష చెందినటువంటి ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంతే ధీటుగా ఇటు ప్రజల వద్దకు వెళ్ళి ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేస్తున్న మోసాలు ఎలాంటి మోసరూపిత వాగ్దానాలు చేసింది, ఎలాంటి వాగ్దానాలు చేసి ఇంతవరకు అమలు పడతలేదని చెప్పి కూడా ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే 9 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో మే 30 నుండి జూన్ 30 వరకు కూడా పలు కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో భాగంగా ఇంటి గడప గడప బీజేపీ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. అయితే ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, గడప గడపకు ఇటు వెళ్ళి వీటు బీజేపీ పార్టీ తమ అధికారంలో వచ్చిన తర్వాత ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది, ఇటు నరేంద్ర మోడీ ఎలాంటి అభివృద్ధి పథంలో ఇటు ముందుకెళ్ళి తీసుకెళ్తున్నారు కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు ఇటు అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా ఇటు ప్రజలను దగా చేస్తుంది. కేవలం ఆ కల్వకుంట్ల కుటుంబం మాత్రమే ఇటు ఎలా విధంగా జాబులు వచ్చాయని కూడా వివరించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ చేయాలని చెప్పారు, ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇంతవరకు ఎవరికి ఇచ్చిన పాపడ పోలేదు. అలాగే దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తామన్నారు, కొందరికి మాత్రం ఇచ్చారు, ఇంకో చాలా మంది కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. అలాగే పేదలకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామన్నారు. గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇటు కాంగ్రెస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ పూర్తిగా నాణ్యత లేని డబుల్ బెడ్రూమ్ కేటాయించారు. తమ అధికారంలోకి వస్తే నాణ్యత కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము, అల్లుడు వస్తే ఎక్కడ పండుకుంటాడు, కూతురు ఎక్కడ చీర మార్చుకుంటుంది, తాము అధికారం వచ్చినట్టు నాణ్యత అన్ని వసతులతో కూడినటువంటి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామన్నారు. అయితే డబుల్ బెడ్రూమ్ చాలా మటుకు కట్టని పరిస్థితి ఉంది. కట్టి 8 సంవత్సరాలు అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇంతవరకు కూడా ఎవరికి అమలు కూడా ఈ పరిస్థితి ఉంది అని చెప్పి కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పింఛను ఫీజు పడే విషయంలో కూడా ఇటు విద్యార్థులకు దగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కేజీ నుండి పీజీ ఉచిత విద్యా స్థానాలు ఇందులో కూడా ఎక్కడ ఇవ్వని పరిస్థితుంది. పోడు భూములను సీఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసుకొని మరి పోడు భూములను గిరిజనులకు పనిచేస్తామని చెప్పారు, ఇంతకు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. అలాగే ముస్లింలు గిరిజనులకు 12% రిజర్వేషన్లు ఇస్తామన్నారు, అలాగే ఇంటికి ఉద్యోగం అన్నారు. ఇంత కూడా ఎలాంటి
ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని కూడా ఇటు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు ఇటు ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు కూడా బీజేపీ పార్టీ చేస్తుంది. ఇది మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తాము సైతం అంటూ కూడా ప్రజలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో కూడా ఇటు పార్టీలో ఇటు వెళ్ళిపోయిన వారిని చేర్చుకుంటూ ప్రజలకు ముందరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటు దశాబ్దాలతో బీజేపీ పార్టీ చేస్తున్న కార్యక్రమాలని పూర్తిగా ఎండగడుతున్నారు. ఇది దశాబ్ద ఉత్సవాలు కాదు, దశాబ్ది దగా ఉత్సవాల పేరుతో నిరసన కార్యక్రమాలు ఇస్తున్నారు. చాలా ఇటు నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేస్తూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలన అని చెప్పి కూడా తమ అధికారులు వస్తే అన్ని విధాలు ఆదుకుంటాము. గతంలో ఎలా అయితే అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామో ఈసారి కూడా ఖచ్చితంగా తమ అది గెలిపియండి, తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఇస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో అన్ని స్థానిక సంక్షేమ పథకాలను కూడా ఇటు అందిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తాయి. చూసుకున్నట్లయితే ఎన్నికలు 6 నెలలు ఉన్న నేపథ్యంలో కూడా నిజామాబాద్ జిల్లాలో రైట్. ఒకటి ప్రధానంగా ఇంకొకటి అంటే ఎన్నికల సమరం మొదలవటం, ఎన్నికలకు సంబంధించి ఎవరి ప్రణాళికలు వాళ్ళు సమాయత్తం చేసుకున్నటువంటి పరిస్థితి ఒకటి కనిపిస్తూ ఉంటే, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈసారి కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం, బీజేపీ పార్టీ కూడా తనదైన స్థాయిలో ముందు కొంతవరకు ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో హామీలు అంటే దళిత సీఎం చేర్చామని దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో 9 జరిగినటువంటి దాన్ని దశాబ్ద ఉత్సవాల పేరుతో నిర్వహిస్తే దానికి వెంటనే కౌంటర్గా దశాబ్దగా కాంగ్రెస్ చేస్తూ ఉంటే బీజేపీ పార్టీ కూడా అదే స్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి అమరవీరుల స్మారక స్తూపం ఏదైతే నిన్న ప్రారంభోత్సవం జరిగిందో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిన్న విమర్శలు వెలువెత్తున్నాయి. కనీసం ఒక ఫోటో అమరవీరులకు సంబంధించి వేయలేదు, పేరు కూడా ఎక్కడ ప్రస్తావించకుండా కేవలం అది ఒక కాఫీ డేగా, ఒక పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే ఒక బిజినెస్ యాంగిల్లో ఆలోచించారనే విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ ప్రతిపక్షాలకి రెండింటిలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూస్తే. ఖచ్చితంగా అనుకోవచ్చు. అయితే మూడోది కూడా గెలిచి హ్యాపీకి సంపాదించి హ్యాపీ కొట్టేద్దామనే నేపథ్యంలో కూడా ఇటు ప్రతిపక్షమైనటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు రోజు రోజుకు జిల్లాలో బలపడుతూ వస్తుంది. ఇటు బీజేపీ ఎంపీ అరవింద్ నేతృత్వంలో కూడా బలమైన క్యాడర్ కింది స్థాయి నుండి కూడా క్యాడర్ ను ఇంప్రూవ్ చేసుకుంటూ కూడా ఇక్కడ నియోజకవర్గంలో కూడా పూర్తిగా బలంగా పోల్చుకుంటుంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో నుంచి కూడా కింది స్థాయిలో బలమైన క్యాడర్ ఉంది. కేవలం నాయకులు మాత్రం వేరే పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు కార్యకర్తలు కింద స్థాయి నుండి కూడా కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంటూ బలమైన ఒక పార్టీగా ఎదుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా చాలా మటుకు ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీకి కూడా పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. అయితే అది చూసుకున్నట్లు ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు అయిన తర్వాత దశాబ్ద ఉత్సవాలతో పేరుతో పండుగ జరుపుకుంటుంది. అయినప్పటికీ కూడా చాలా మటుకు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పోరాటం చేశారు, అనేక మంది ప్రాణాలు కూడా అర్పించారు. ఇంతవరకు కూడా దశాబ్ద ఉత్సవాల యొక్క అమరవీరులకు కూడా ఇంతవరకు నివాళులు అర్పించిన పాపన పోలేదు. వారి కుటుంబాలను కూడా ఇంతవరకు అనుకున్న పరిస్థితి లేదు. ఇది కూడా ఒక పెద్ద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా పెద్ద దెబ్బని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మటుకు ఇటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి కూడా వీరు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎలాంటి పదవి కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఇది వీరు బీఆర్ఎస్ పార్టీకి కూడా పెద్ద దెబ్బ, రానున్న రోజుల్లో పెద్ద దెబ్బ అని కూడా చెప్పవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నవీన్, నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో. అక్కడ ఒక నేత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి ప్రధాన అనుచరుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మధ్యమతిలో ఢీకొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మధ్యమతిలో డ్రైవ్ చేసి ఒక మహిళను ఢీకొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్లో ఈ దారుణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నిన్న రాత్రి గజమౌని శేషమ్మ, జవాన్ సురేష్ గౌడ్ను ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది నిందితుడు. ఇక మధ్యమతిలోనే కారు డ్రైవ్ చేయడం ఈ ప్రమాదానికి కారణమైనట్టు కూడా తెలుస్తుంది. ఇక జడ్పీటీసీ హనుమంతు నాయక్ దగ్గర ఇక కారు మాజీ జడ్పీటీసీ ఎవరైతే ఉన్నారో హనుమంతు నాయక్ గుర్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైనా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది విషయం. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్లో రాత్రి 9 గంటల ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. మధ్యమత్తులో 4 యువకులు కారులో డ్రైవ్ చేస్తూ బస్టాండ్ వైపు వెళ్తున్న గణమోని ఆశమ్మ మరియు అక్కడే ఒక సిమెంట్ దిమ్మపై కూర్చున్న ఆర్మీ జవాన్ సురేష్ గౌడ్ ను ఢీకొట్టడంతో ఆశమ్మ అక్కడికక్కడే మృతి చెందగా సురేష్ కు తీవ్ర రక్తస్రావం జరిగి ఆసుపత్రిలో చేరినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే కారు డ్రైవ్ చేస్తున్న వారు మధ్యమతిలో ఉన్నారని కూడా
స్పష్టంగా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇది కొల్లాపూర్ మాజీ జెడ్పీటీసీ హనుమంత నాయక్ వాహనంగా తెలుస్తున్నది. ఇతను మాజీ మంత్రి జూపల్లి ప్రధాన అనుచరుడుగా ఉన్నాడని, అయితే ఈ జూపల్లి అడ్డుకోవడం వల్లనే కేసు నమోదు కాకుండా చూస్తున్నారంటూ తమ న్యాయం చేయాలంటూ కూడా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి బంధువులు ధర్నాకు దిగారు. అయితే ఈ మద్యం మత్తులోనే ఈ యువకుడు ఈ దారుణాన్ని ఒడిగట్టారని సిమెంట్ దిమ్మతో పాటు గణమని ఆశ్రమాన్ని చుట్టుకుంటూ అక్కడ కారు ఆగిపోయిందని వారు వెంబడి అక్కడి నుంచి కారు నుంచి పరారయ్యారని కూడా ప్రత్యక్ష చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు న్యాయం జరిగే వరకు పోలీస్ స్టేషన్ ముందు నుంచి కదలపోమంటూ కూడా బంధువులు ధర్నాకు దిగినటువంటి నేపథ్యం ఉంది. ఈ సమయంలోనే మంత్రిని సంప్రదించేందుకు ప్రయత్నించగా మంత్రి అందుబాటులో లేరని, అందుబాటులో మాజీ మంత్రి అందుబాటులోకి రాలేదని చెప్తున్నారు. దీనికి నిరసనగానే పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించినట్టు కూడా మనకు తెలిసింది. రాశి తాగి మద్యం సేవించి వాహనం నడపడం అనేది ఒక ప్రమాదం. దీనికి సంబంధించినటువంటి ఆర్టీఐ లేకపోతే ఇప్పుడు పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నారు అంటే ఒక ప్రమాదం జరగడం అనేది ఖచ్చితంగా మద్యానికి సంబంధించినటువంటి కారణంగానే తెలిసింది. నిజంగా మద్యం తాగకపోతే ప్రమాదం జరిగేది. కానీ ప్రమాదానికి కారణమైనటువంటి మద్యంకి సంబంధించినటువంటి కేసులో పోలీసులు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, సంబంధించినటువంటి అరెస్టు వివరాలు ఏమైనా వెల్లడించారా? అయితే పోలీసులు ఇదివరకైతే కేసు దర్యాప్తు చేస్తున్నామని, కేసు అయితే నమోదు చేసుకున్నామని, నిందితుల కోసం కూడా గాలిస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్నప్పటికీ బంధువులు అది నమ్మట్లేదు. అందరూ పోలీసు అదుపులోనే ఉన్నట్టు వారిని తప్పించాలని మాత్రం చూస్తున్నట్టు, దీనికి మాజీ మంత్రి కూడా సాయం చేస్తున్నట్టుగా వారు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణ నేపథ్యంలోనే తమకు న్యాయం జరగాలని మద్యం మత్తులో ఈ యాక్సిడెంట్ చేయడం వల్ల ఆర్మీ జవాను తీవ్ర రక్తస్రావంతో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి ఉందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఆశ్రమం అయితే అక్కడికక్కడ చనిపోగా ఆశ్రమం మృతదేహాన్ని హాస్పిటల్లో మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన నేపథ్యం అయితే ఉంది. అయితే వాళ్ళు తమకు న్యాయం జరగాలంటూ నిందితులపై కఠినంగా శిక్షించాలంటూ వారిని అదుపులోకి తీసుకొని లేకుంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. రాశి ఫైనల్గా అంటే మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి ఏమైనా స్పందించి చర్యలు అంటే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సర్ది చెప్పి రాజీ కుదిర్చే ప్రయత్నం ఉందా, లేదనుకుంటే ప్రొసీజర్ ప్రకారం పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేసే పరిస్థితి కనిపిస్తా ఉందా? అయితే మాజీ మంత్రి జూపల్లి గారు ఇప్పటికైతే అందుబాటులోకి రాలేదు. జూపల్లి గారు కేసును అడ్డుకుంటున్నారని కూడా బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితికి వచ్చేవరకు పోలీసులు మనకు ఇస్తున్నది ఏమిటంటే కేసు అయితే నమోదు చేశాము, నిందితులు పరారీలో ఉన్నారు, నిందితుల కోసం గాలిస్తున్నాము, త్వరలోనే వాళ్ళని పట్టుకుంటామని కూడా చెప్తున్నప్పటికీ ఇది మాజీ జెడ్పీటీసీ హనుమంత నాయక్ వాహనంగా వాళ్ళు బంధువులు చెప్తున్నారు. ఇతను ప్రధానంగా మాజీ మంత్రి జూపల్లి అనుచరులను కూడా చెప్తున్నారు. దాని వల్లనే కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారంటూ తమకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. రాశి